మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఈ రోజు సిట్ ఎదుట హాజరు కావడం జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు ఉన్నారు. మ్యామ్, మొన్న హరీష్ రావు గారు ఇలా కేటీఆర్ గారు ఎట్లా చూడొచ్చు అసలు ఈ విచారణకు సంబంధించి? కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు తన మీద పడ్డటువంటి ముద్ర, దొంగ ముద్ర చెరిపేసుకోవడానికి, తమ మీద పడ్డటువంటి నైనీ బొగ్గుగన్ల మసిని దులిపేసుకోవడానికి, హిల్ట్ భూముల కుంభకోణాన్ని దులిపేసుకోవడానికి, ఆ దుమ్మును ఇవాళ ఈ చిల్లర ఎత్తుగడలు పిలిచేది సాక్షులుగా అని చెప్తూ వాళ్ళ పెంపుడు మీడియాలో దుష్ప్రచారం చేస్తూ, విచారణకని చెప్తూ రకరకాల దుష్ప్రచారం చేస్తూ, మీ ప్రమేయం ఇది ఉన్నది, అది ఉన్నది, ఇంతున్నది, అదుగో పూలు, ఇదిగోతో కాదుగో ఏదో ఉన్నది, వెళ్తుంటే కేటీఆర్ లో భయం కనిపిస్తుందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా. అరెస్ట్ అయితేనేమో భయం అనేది బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా లేదండి. అగ్రశ్రేణి నాయకులే కాదు, కేటీఆర్ గారు గాని, హరీష్ రావు గారు గాని, మేమంతా గాని ఎవ్వరికి భయం అనేది లేదు. మొన్న అరెస్ట్ చేసిన మమ్మల్ని తీసుకుపోయినరు. ఎందుకు భయపడతాం? మా తప్పేమున్నది? మేము చేసిన దొంగతనం ఏమున్నది? మేమేమన్నా రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షలు పట్టుకపోయి దొరికినామా? మేమేమన్నా బొగ్గు గన్ల కుంభకోణం చేస్తూ దొరికినామా? మేము ఏం చేసినామని భయపడతాము? మేము ఏం చేసినామని అవినీతి చేస్తూ పట్టుబడ్డామా? మాకు భయం లేదు. మేము ప్రజలకు మంచి చేసినాం, మేము రాష్ట్రాన్ని సాధించినాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ప్రాణ త్యాగానికి సిద్ధపడితే సాధ్యమైంది రాష్ట్రము. ఆయన మరి అలసట ఎరగకుండా పనిచేస్తే సాధ్యమైంది ఈ అభివృద్ధి. ఆయన భయం లేకుండా ప్రకటిస్తే ఇంటింటికి తాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తేనే ఓట్లు అడుగుతా అని ధైర్యంగా ప్రకటించిన నాయకుడు కదా. ఏది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రకటించని వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల్లో 6 గ్యారంటీల్లో ఏదో ఒక గ్యారంటీ, ఆ మహాలక్ష్మి పథకం మహిళకు 2,500,000 ఇచ్చినాకనే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా అని ప్రకటించని సాధ్యమైతే ఇందిరమ్మ చీరలు మహిళలకు రుణాలు ఇస్తారు కదా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. ఇందిరమ్మ చీరలు ఇస్తా ఉన్నారు, ట్రిక్స్ ప్లే చేస్తా ఉన్నారు, ప్రజలకు అర్థం కాదా? అంతకు ముందు బతుకమ్మ పండగ కల్లా చీర వస్తుండే, 1,30,00,000 మంది మహిళలకు చీరలు ఇస్తుండే కేసీఆర్. రంజాన్ రాగానే ఆ ముస్లిం కుటుంబాలకు, మహమ్మదీయ సోదరులకు, ఆ కుటుంబాలకు రంజాన్ తోఫా ఉంటుండే. క్రిస్టమస్ రాగానే ఆ క్రైస్తవ కుటుంబాలకు, ఆ సోదరులకు గిఫ్ట్లు ఉంటుండే. బతుకమ్మ రాగానే తెలంగాణ ఆడబిడ్డలకు, బతుకమ్మలు ఎత్తినటువంటి ఆడబిడ్డలకు అందరికి కూడా మరి 1,30,00,000 మందికి చీరలు ఉంటుండే. ఏది ఒక్క పండగనన్నా చేసిండా? ఆ ముఖం ఉన్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? దోచుకుందాం, దాచుకుందాం, మాటలు ప్రజలకు చెప్దాం, మూటలు ఢిల్లీకి మోద్దాం, ఏం లేదు. దావోస్ పోయి మళ్ళీ ఈడనే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ తోని కలిసిండు, ఇంకొక వాళ్ళతో మళ్ళీ ఆడెవరిని కలిసిండంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళతోనే కలుస్తాడు. ఇంటి పక్క ఇల్లు ఆయనతో పోయి దావోస్ లో సంతకం చేస్తాడు. నడిమిట్ల గోడనే అడ్డం ఉంటది, గోడ మీదకెళ్ళి సంతకం చేయొచ్చు, గోడ మీదకెళ్ళి ఒప్పందం అటుకురు చేసుకుని రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే టీడీపీకి ఏమన్నా స్థానం కల్పించే అవకాశం ఉందా తెలంగాణలో? ఆయన టీడీపీకి స్థానం కల్పిస్తా అని కాంగ్రెస్ ను భయపెట్టాలని చూస్తున్నాడు. మీరేమన్నా తోక జాడిస్తే నేను టీడీపీలోకి పోతా, మీరేమన్నా ఎక్కతక్క చేస్తే నేను బీజేపీలోకి పోతా అని ఇండికేషన్ ఇయ్యాలనే ఆ జెండాలు, ఆ మోతలు. అది టీడీపీకి నువ్వేమన్నా మేలు చేసినవా నాయన? నమ్మక ద్రోహి, నయవంచకుడా, కష్టకాలంలో టీడీపీని నడేట్లో ముంచేసి వస్తీవి కదా, దాన్ని నువ్వు పట్టుకొని కొనముట్టినవా? నువ్వు ఎన్ని పార్టీలు మాడతావు? టీఆర్ఎస్ లు ఉంటేవి, టీడీపీలు ఉంటేవి, మరి కష్టకాలంలో టీడీపీని నట్టేట్ల ముంచి కాంగ్రెస్ లో చేరుతవి. తొక్కుకుంటా నువ్వు గద్దె మీద కూర్చుంటావు. సీనియర్లు అందరినీ జీవితాలే పనంగా పెట్టిండ్రు. 10 ఏళ్ళు వాళ్ళు ప్రతిపక్షంలో పోరాడిండ్రు, 10 ఏళ్ళు పార్టీలు మారకుండా నిలదొక్కుకొని ఉన్నారు. వాళ్ళని కాదని ఇవాళ నువ్వు గద్దె మీద కూర్చుంటవి. నీది కదా మోసము, నీది కదా వంచన. మళ్ళీ ఇంకొక వ్యూహం మీకు అర్థమైంది, మీడియా కూడా ఇది అర్థం కాలే. నేను కొత్త పాయింట్ చెప్తా. మంత్రుల మధ్య తాకులాటలు పెట్టి, కుమ్ములాటలు పెట్టి, మంత్రులు ఐక్యం కాకుండా తాను విదేశీ పర్యటనకి వెళ్తున్నారు. మంత్రులు ఒక్కటైతే తన గద్ద ఏడగూలుస్తారో, తన ముఖ్యమంత్రి సీటుకి ఎసరాడ పెడతారో అని చెప్పేసి మంత్రుల మధ్య తగాదాలు పెట్టి, తాకులాటలు, కుమ్ములాటలు పెట్టి, పంపకాల పంచాయతీలు పెట్టి వాళ్ళు ఒక్కటి కాకుండా చూసుకుంటారు.
ఈ వ్యూహం ఎవరికైనా ప్రజలకు తెలుసా? తెలియదు. విదేశాలకు పోతుండు. గతంలో ముఖ్యమంత్రులు విదేశాల బాట పట్టినప్పుడు వచ్చేవరకాల ప్రభుత్వం కూలిపోయింది. ఎన్టీ రామారావు విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చేవరకాల నాదెండ్ల భాస్కర్ రావు ప్రభుత్వాన్ని కూల్చింది. అట్లా ఏమన్నా జరుగుతుందేమని ముందు జాగ్రత్త చర్య. ఇటు బీఆర్ఎస్ మరి వాళ్ళు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఏమన్నా చేసుకుంటారేమో. మీడియా మరి వాళ్ళ మసి బొగ్గు గనుల మసినైతేనేంది ఇతరాత్ర వాటిని యాడ దృష్టి పెడుతుందో, ఫోకస్ చేస్తుందో. మీడియా దృష్టి మళ్లించాలి, బీఆర్ఎస్ శ్రేణులు దృష్టి మళ్లించాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. ఎంతసేపు దృష్టి మళ్లించాలనే దృష్టి దోషపు ఆలోచనలు, రేవంత్ సర్కారు దృష్టి దోషపు ఆలోచనలే ఈ దృష్టి మళ్లించాలనే డ్రామాలు. ఎంతకాలం ప్రజలు నాటకాలను నమ్ముతారు, ఎంతకాలం ప్రజలు నాటకాలను విశ్వసిస్తారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారు. ప్రజల చేతుల్లో ఆయుధం ఉన్నది. దిమ్మలు కూల్చాలని ఖమ్మం సభలో చెప్పిండు కదా. బీఆర్ఎస్ దిమ్మలు కూలుతాయో కాంగ్రెస్ దిమ్మలు కూలుతాయో రానియండి, చూడనియండి. ఉద్యమ కాలంలో టీడీపీ గద్దెలు కూల్చినాం, కలిసి రాని కాంగ్రెస్ వాళ్ళని నిలదీసినాం. బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ గా తెలంగాణ కోసము పదవులను వదిలేసినాం, త్యాగాలు చేసినాం. మీరు చేసిందేమున్నది? తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ. గద్దెల్లో లేదు ప్రాణం, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నది, గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ గా. తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నారు కేసీఆర్ రాష్ట్ర సాధకునిగా, తెలంగాణ ప్రజల హృదయాల్లో ఉన్నారు ప్రగతిరత సారథిగా. ఇది కదా కావాల్సింది. నువ్వు ద్రోహివి, నువ్వు దొంగవు, నువ్వు అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు, ప్రతి క్షణం తెలంగాణకు నష్టం చేస్తా ఉన్నావు, తెలంగాణను తెరలు చేస్తా ఉన్నావు. మేము ఒక పెట్టని కోటలాగా కాపాడుకుంటున్నాము. బీఆర్ఎస్ పోరాడుతుంది, కాంగ్రెస్ ను నిలదీస్తుంది. ఇలా బీజేపీ చేతలు ఉడిగినా, బీజేపీ ప్రశ్నించడం మానినా మేము ఊరుకుంటలేము. కేసీఆర్ గారి స్పష్టమైన ఆదేశాలు, ప్రతిపక్షమా పాలక పక్షమా ప్రశ్న కాదు, ప్రజల పక్షమై ఉండాలి, తెలంగాణ కోసమే మాట్లాడాలి. మన లక్ష్యం తెలంగాణ సాధించినాం, మన లక్ష్యం అభివృద్ధి సాధించినాం. ఇప్పుడు నాశనం చేస్తా ఉంది కాంగ్రెస్, కానియకుండా కాపాడుకోవాలి. తెరలు చేస్తా ఉంది కాంగ్రెస్, చెయ్యనియకుండా కాపాడుకోవాలి. దోచుకోవాలని చూస్తుంది కాంగ్రెస్, దోపిడి గురిగానియద్దు తెలంగాణ ప్రజానికాన్ని. ఆస్తులు ఆంబుక్క పెట్టాలని చూస్తుంది కాంగ్రెస్, అడ్డుకోవాలి బీఆర్ఎస్ గా మనం. ఇది మేం చేస్తున్నాం. ఈ కేసులు గీసులు అన్ని ఎగిరిపోతాయి. డొల్లా మాకేం భయం లేదు. సంఘీభావం ప్రకటించడానికి చుట్టుపక్కల ఉన్నోళ్ళం, కాంగ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎండగట్టడానికి చుట్టుపక్కల ఉన్నోళ్ళం వచ్చినాక ఒక్క పిలిపిస్తే పట్టణం పిక్కటిల్లుతుంది కదా. అది కాదు, మేమే చెప్తున్నాం. విచారణకు హాజరవుతాం, ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబులు చెప్తాం, ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, ఇదేం లేదని ప్రజలకు నిరూపిస్తాం అని మా నేతలే చెప్తా ఉన్నారు కదా.